ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందర సూపర్ 6 పథకాలను ఒక హామీ ఇచ్చారు. దానిలో భాగంగా ప్రతి 1వ తారీఖున ఆయన ఆంధ్రప్రదేశ్ లో ఏదో ఒక జిల్లా, ఏదో ఒక పట్టణం, మారుమూల గ్రామానికి వెళ్లి స్వయంగా పెన్షన్ అందిస్తున్నారు. ఈ రోజు ఆయన రాజంపేటలో అందిస్తున్నారు. మేము భీమవరం నియోజకవర్గంలో భీమవరం పట్టణంలో 38-39 వార్డులో మేము ఈ రోజు పెన్షన్ కార్యక్రమం మొదలుపెట్టాం. అందరికీ కూడా ఎవరు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా వితంతువులు, అలాగే మన వృద్ధులు, మరి హ్యాండిక్యాపర్స్ అందరూ కూడా 4,000, 6,000, 15,000 పెన్షన్ వస్తుంది అందరికీ. ఎవరైనా రాకపోతే కనుక మీ తిరిగినప్పుడు వచ్చినే దాన్ని మళ్ళీ మేము అప్లై చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. రాబోయే రోజుల్లో సూపర్ 6 పథకాల్లో తల్లికి వందనం కార్యక్రమం కానీ, రైతు అన్నదాత సుఖీభావ కార్యక్రమం కానీ, ఇవన్నీ కూడా మేము కార్యక్రమాల్లో మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం తరఫు నుంచి ప్రజలందరికీ ఏదైతే అవసరమో 5 కోట్ల ప్రజలకి ఆ కార్యక్రమానికి అన్ని కూడా చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పూర్తిగా అధికార యంత్రాంగమే కాకుండా పార్టీలు కూడా, కూటమి ఉన్న పార్టీ యంత్రాంగం కూడా అన్ని కూడా ప్రజలకి ఇవన్నీ ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ కూడా సక్రమంగా అందుతుందా లేదనేది మేము పర్యవేక్షణకు వెళ్తున్నాం. అంతేగాని ఎవరి మీద పెత్తనం చేయడం కోసం కాదు ఈ కార్యక్రమం. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో రాజకీయాల్లో ఉన్నప్పుడు, రాజకీయ పార్టీలకు నడిచినప్పుడు మేమందరం కూడా ప్రజలకు ఏం జరుగుతుందనేది చూడడానికి బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ప్రతిపక్ష నాయకులుగా మేమందరం పోరాడాం మేము ఆ పాత ప్రభుత్వం మీద. ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అలాగే నరేంద్ర మోడీ గారు కూడా సహకారంలో నడుస్తుంది బీజేపీ కూడా. ఈ అన్ని కార్యక్రమాలు ఏదైతే ప్రజలకి సంక్షేమ పథకాలు వస్తున్నాయో ఆ పథకాలన్నీ కూడా ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి వెళ్ళే విధంగా మేము అన్ని కూడా అబ్జర్వేషన్ చేస్తున్నాం. అలాగే డెవలప్మెంట్ విషయంలో కూడా ఎక్కడా కూడా ఏ ఇబ్బంది లేకుండా వర్షాలు కూర్చుని, అలాగే రైతాంగానికి ఏ ఇబ్బంది ఉంది, అలాగే లోతట్టు ప్రాంతాలలో గ్రామ ఇల్లులకి ఏమున్నాయని కూడా సర్వే చేస్తున్నాం. అన్ని కూడా రాబోయే రోజుల్లో భీమవరం నియోజకవర్గ ప్రజలకి ఏదైతే ఇబ్బంది అన్ని తీర్చి రాబోయే పెన్షన్ కూడా అర్హులైన వాళ్ళందరికీ కూడా ప్రతి నెల కూడా పెన్షన్ పెంచుకుంటూ వెళ్తున్నాం. అర్హులైన వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ విధానం చేస్తుందని చెప్పి అందరూ తెలియజేస్తున్నాం.